Okay, praise God for this wonderful opportunity to be with all of you. మీ అందరితో కూడా ఉండటానికి ఈ లభించిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. I was here many years ago. I don't remember, Brother Simon may probably remember. Several years ago I was here. చాలా సంవత్సరాల క్రితము నేను మీ మధ్య ఉన్నాను. Congratulations, God bless you for your celebration of this anniversary of your church. Praise God for that. మీ సంఘ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు. దేవుని స్తుతిస్తూ ఉన్నాను. And I believe that you've been through a wonderful journey. You have learned a lot of lessons, and those lessons are very rich. మీరందరూ కూడా ఎంతో అద్భుతమైనటువంటి ప్రయాణం చేస్తూ వచ్చారు. ఎన్నో అద్భుతమైన పాఠాలు నేర్చుకున్నారు. ఎంతో గొప్ప పాఠాలు మీరు మీ జీవితాలకు అన్వయించుకున్నారు. And I'm sure you have so much to contribute and give to the body of Christ. క్రీస్తు శరీరం కొరకు మీరు ఎంతగానో దోహదపడుతున్నారు అని కూడా చెప్తున్నాను. So we're going to go into our sessions on the shalom of God. మనము ఈ సెషన్లో దేవుని యొక్క సమాధానము లేక శాంతిని గురించి చూడబోతున్నాం. Okay, so I think it's on your screen, the shalom of God. దేవుని సమాధానము లేక శాంతి అనేది ఆ స్క్రీన్ మీద మీకు కనబడుతుంది అనుకుంటాను. So before we go into the word of God, let's just pause for a word of prayer. దేవుని వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. Father, we thank you, Lord, for this blessed time. తండ్రి, ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. We thank you, Lord, that you are here to pour your heart out into us so that we will understand the pain of your heart. మీ హృదయ భారాన్ని వేదనను అర్థం చేసుకునే విధంగా తండ్రి మీ హృదయంలో ఉన్నటువంటిదంతా కూడా మా మీద కుమ్మరించడానికి మీరు ఇష్టపడుతున్నారు. Give us a receptive and open heart. మేము వినగలిగేటువంటి గ్రహించగలిగేటువంటి హృదయాన్ని మాకు దయచేయండి. To understand what is the longing that you have for all of us. మా అందరి పట్ల ప్రభువా మీకున్నటువంటి ఆరాటం ఏంటో అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. Lord, our time here on earth is very short, very limited. ప్రభువా, భూమి మీద మా జీవము మా సమయం ఎంతో క్లుప్తమైనటువంటి అల్పమైనటువంటి. And Father, we pray that this little time, this small window of opportunity, Lord, we will not waste it, but we will accomplish your purposes. ప్రభువా, మాకున్నటువంటి ఈ చిన్న సమయంలో ఈ కొద్ది అవకాశాన్ని మేము ఉపయోగించుకొని మీ సంకల్పాలు నెరవేర్చడానికి సహాయం చేయండి. Father, we commit ourselves into your loving hands. మీ ప్రేమగల హస్తాలకు తండ్రి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Praise God. Amen. So we are here to understand the shalom of God. దేవుని శాంతిని గురించి మనం అర్థం చేసుకోవడానికి వచ్చాం. Now, when we see the creation story, we see that God created everything good, and He said it is very good. సృష్టి యొక్క వృత్తాంతాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుడు సమస్తాన్ని మంచిగా సృజించాడని, అంతా కూడా ఆయన దృష్టికి ఎంతో మంచిదిగా అనిపించిందని చూస్తాం. We read that in Genesis chapter 1 verse 31. ఆదికాండము 1:31లో మనం అది చదువుకుంటాము. Can we read that? Anybody can read? ఆదికాండము 1:31 వచనాన్ని మనం చదువుకుందాము. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. Okay, so he saw that it was very good. అది చాలా మంచిదిగా అనిపించింది దేవునికి. And as we read the scriptures, we can get an understanding of what does this very good mean. What does it mean? మనము లేఖనాలను చదువుతూ ఉండగా ఈ మంచిగా ఉన్నది అనేటువంటి మాట యొక్క అర్థం ఏంటో మనకు అర్థమవుతుంది. So when we look at this matter of it being very good, we understand that this is the fullness that God gave to us. ఈ చాలా మంచిదిగా ఉండెను అనేటువంటి మాటలు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ సంపూర్ణత అని మనకు అర్థమవుతుంది. It is a complete life, full life. ఇది ఒక సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి జీవము. But we have lost it. కానీ మనం దాన్ని పోగొట్టుకున్నాం. Today we are far away from what we can see as what should have been good. ఈ దినాన మనము ఏదైతే మంచిగా ఉందో దానికి ఎంత దూరంగా వెళ్ళిపోయామో అనేది మనకి ఈరోజు అర్థమవుతుంది. Wherever we go, we see brokenness, we see sadness, we see sorrow, we see all kinds of failure that's happening around us. మనం ఎక్కడికి పోయినా ఎటు చూసినా కూడా వేదన, బాధలు, మరి కష్టాలు, దుఃఖము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. Did God make it all like that? దేవుడు దీని అంతటిని అలాగే చేశాడా? No, he made it all very good. లేదండి, ఆయన చాలా మంచిగా చేశాడు. But we have done all things wrong. Humanity has done all things wrong.
we have gone away from God. కానీ మనము అన్ని కూడా తప్పు చేశాము, మానవాళి అన్ని కూడా తప్పులు చేసి మనం దేవునికి దూరం అయిపోయాం. And so we have created a terrible condition today in our society, in our world, in our personal lives. అందువల్ల మన జీవితాల్లో, మన సమాజంలో, మన యొక్క ప్రపంచంలో ఈనాడు దారుణమైనటువంటి పరిస్థితులు సృష్టించాం మనం. So we must see everything from the heart of God. కనుక మనం ప్రతిదీ కూడా దేవుని హృదయంలో నుండి చూడాలి. Look at everything from the heart of the Creator. సృష్టికర్త యొక్క మనసు ఎలాంటిదో దాని నుంచి చూడండి. How much his heart will be broken. ఆయన హృదయం ఎంతగా బ్రద్దలైందో. I created everything good, నేనంతా కూడా బాగా చేశాను, but you have done everything against it, and you have done everything wrong, and you've made a mess of it. కానీ మీరు దాన్ని అంతటిని కూడా దానికి విరుద్ధంగా చేశారు, దాన్ని అంతా కూడా మీరు పాడు చేశారు. So that's what we're going to try and understand. The next 3 to this session and the remaining 2 sessions, we're going to understand the heart of God. కనుక ఈ సెషన్లోనూ రాబోయే 2 సెషన్లో కూడా దేవుని మనస్సు ఏంటో, దేవుని హృదయం ఏంటో మనం చూడబోతున్నాం. And we're going to understand what should we do as the church, because we can't sit quiet and just say, oh, that is God's problem, I will just think for myself. We can't say that. కానీ మనం ఇదంతా చూస్తూ అదంతా దేవుని సమస్య కాబట్టి నాకేం పట్టింది అన్నట్టుగా మనం ఉండడానికి లేదు. మనం చేయవలసింది మనం చేయాలి. My heart, your heart, our hearts must be broken. నీ హృదయము, నా హృదయము, మన హృదయాలు పగిలిపోవాలి. Lord, what is to be done in this world you have kept us? Lord, not just to survive, not just to look after our own convenience. We are here to consider the pain of God's heart. దేవా, ఈ లోకంలో మీరు మమ్మల్ని ఎందుకు ఉంచారో, మేము ఏం చేయాలి, మీ హృదయాన్ని బ్రద్దలు చేసేటువంటి సంగతులు ఏంటో అని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. So mission comes from that pain. కనుక సేవ అనేటువంటిది ఆ హృదయ వేదనలో నుండి వస్తుంది. If there is no pain, there is no mission. ఆ బాధ లేకపోతే సేవ అనేది లేదు. Please understand, mission is not a program. దయచేసి అర్థం చేసుకోండి, మిషన్ అంటే అది ఒక కార్యక్రమం కాదు. Mission is not an organization. సేవ అంటే ఒక సంస్థ కాదు. Oh, we are running an organization, we have this budget, we are doing 1, 2, 3, 4, 5 activities. మేము ఇదిగో సేవ అంటే మాకు ఒక సంస్థ ఉంది, మేము ఇదిగో పలానా కార్యక్రమాలు చేస్తున్నాం అని కాదండి. That is not mission. అది సేవ కాదు. Mission is the pain of God's heart. మిషన్ అంటే లేక సేవ అంటే దేవుని హృదయంలో ఉన్నటువంటి బాధను అర్థం And చేసుకోవడం. how many of us sitting here this morning can say, I know the pain of God's heart? ఈ ఉదయకాలం ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎంతమందికి తెలుసు నా దేవుని హృదయంలో ఉన్న బాధ నాకు తెలుసు. And friends, I'm saying, if you don't have the pain of God's heart, please cry to God. ఒకవేళ మీకు గనక ఆ వేదన దేవుని మనసులో ఉన్న బాధ తెలియకపోతే దేవుని సన్నిధిలో మొరపెట్టండి. Tell God, Lord, I have become very cold. దేవా, నేను చాలా నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయాను. I have become very casual in life. నేను చాలా జీవితంలో ఉదాసీనుడయ్యాను. దేవా, Lord, forgive me. దేవా, నన్ను క్షమించు. Give me the pain of your heart, O God. నీ హృదయంలో ఉన్నటువంటి బాధను అర్థం చేసుకోవడానికి సహాయం చేయి. Then we are church. అప్పుడే మనం సంఘం అవుతాం. Then we are ready to move with God. అప్పుడే మనం దేవునితో పాటు కదలగలం. And I hope that will become very real for us. అది మనందరికి కూడా ఎంతో ప్రియమైంది, వాస్తవమైంది అవుతుందని నేను అనుకుంటున్నాను. Okay, so let's look at this diagram and see what is the shalom of God. ఈ బొమ్మను చూడండి, దేవుని సమాధానం అంటే ఏంటో మనం గ్రహిద్దాం. So you see the first part on top is the God wants us to have a wholesome relationship with him. పైన మనం గమనించినట్లయితే దేవుడు మనందరితో కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి సంబంధం కలిగి ఉండాలనుకుంటున్నాడు. We'll talk about that. What does wholesome relationship with God, what does that mean? దేవునితో ఆరోగ్యకరమైనటువంటి సంబంధం కలిగి ఉండడం అంటే ఏంటి? And then we will understand where we have gone, how we have lost that wholesome relationship with God. ఆ దేవునితో ఆరోగ్యకరమైన ఆ సంబంధాన్ని మనం ఎక్కడ కోల్పోయామో, ఎక్కడికి పోయామో అనేది కూడా చూస్తాం. Then we will see what God has done to restore that relationship. ఆ సంబంధాన్ని పునరుద్ధరించడం కోసం దేవుడు ఏం చేశాడో కూడా మనం చూస్తాం. And then we will see what is our role to come back to that wholesome relationship. ఆ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యకరమైన సంబంధంలోకి తిరిగి రావడానికి మనం ఏం చేయాలో కూడా చూద్దాం. Then the second part that we had with God was a wholesome relationship with ourselves. రెండవ భాగంగా మనం చూసేది ఏంటంటే మనతో మనకి ఆరోగ్యకరమైనటువంటి సంబంధం కలిగి ఉండడం. So God gave us the right way to have our identity. మనకి గుర్తింపు కలిగి ఉండడానికి దేవుడు ఒక సరైన మార్గాన్ని చూపించాడు. Today we have all kinds of issues within ourselves. ఈ రోజు మనలో మనకి ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. We have anxiety, we have fears, మనకు ఆందోళనలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, we have doubt, మనకు సందేహాలు we ఉన్నాయి, have confusion, మనకు కలవరాలు ఉన్నాయి, we have guilt, మనలో అపరాధ భావం ఉంది, we carry a lot of old hurts, మనకు పాత కాలపు నాటి బాధలు ఎన్నో and we మనలో have become ఉంటాయి. very complicated on the inside. మనం లోపల ఎంతో సంక్లిష్టంగా మారిపోయాం. And today we live in a world where people are saying mental health is
is a big issue. ఈ రోజున మనం ఎలాంటి ప్రపంచంలో ఉంటున్నాం అంటే మానసిక ఆరోగ్యం అనేటువంటిది ఒక పెద్ద సమస్య అయిపోయింది. People are saying that today's big problem is people are not able to sleep. ఈ రోజు ప్రజలు మొక్కున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే ప్రజలు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. I don't know how your personal life is. నీ I వ్యక్తిగత hope you are జీవితం- sleeping properly in time. మీరు But సమయానికి నిద్రపోతున్నారు అనుకుంటున్నాను నేను. I find many people go to sleep at 2 o'clock, 3 o'clock in the morning. I don't know what they are doing in the night. చాలా మంది రాత్రి వేళ 2ంటికి 3ంటికి నిద్రపోతారు. మరి ఆ సమయం అంతా ఏం చేస్తారో నాకు తెలియదు. People are not sleeping. ప్రజలు నిద్రపోవడం They లేదు. are struggling to sleep. వాళ్ళు నిద్రపోవడానికి సతమతం అవుతున్నారు. Why? Broken on the inside, problems on the inside. ఎందుకంటే లోపల విరిగిపోయిన స్థితి, సమస్యలు ఉన్నటువంటి స్థితి. Then the Lord gave us a third part of shalom, with wholesome relationship with our neighbor. ఆ తర్వాత ఈ షాలోంలో ఉన్నటువంటి మూడవ భాగం ఏంటంటే మన పొరుగు వానితో ఆరోగ్యకరమైనటువంటి సంబంధం కలిగి We are ఉండడం. supposed to have a oneness in our relationship with one another. మనం ఒకరితో ఒకరు కలిగి ఉండేటువంటి సంబంధాలలో మనకు We are ఏకత్వం కావాలి. supposed to receive one another, embrace one another, accept one another, appreciate one another. మనం ఒకరినొకరు స్వీకరించాలి, ఒకరినొకరు అభినందించాలి, ఒకరినొకరు హత్తుకోవాలి. But today we are not able to do that. ఈ రోజున మనం ఆ పని We చేయలేకపోతున్నాం. have all kinds of barriers. మనకు అన్ని రకాలైనటువంటి అడ్డంకులు ఉన్నాయి. And we keep erecting further new barriers also. మనం ఇంకా కొత్త గోడలు అడ్డుగోడలు కట్టుకుంటూనే ఉన్నాం. Oh, so and so is like that, so and so is like that. I cannot connect with that person. ఓ పలానా వ్యక్తి అలాంటి వాడు, పలానా ఆమె ఇలాంటిది, కాబట్టి ఆమెతో నాకు సంబంధం లేదు. Oh, we have created so many divisions amongst ourselves. మన మధ్య ఎన్ని విభజనలు పెట్టుకున్నామో. But God created us to be one. కానీ దేవుడు మనందరినీ ఒకటిగా ఉండడానికి సృజించాడు. Oneness was part of God's creation. దేవుని సృష్టిలో ఏకత్వం అనేటువంటిది ఒక భాగం. When you read Genesis 1:26, it says, "Let us make man in our image." ఆదికాండము 1:26 చదివితే మనము మన పోలిక చొప్పున, మన అనేటువంటిది మనం అందులో చూస్తాము. So the triune God came and created us in their image. కనుక త్రియేక దేవుడు వచ్చి వారి స్వరూపంలో మనల్ని సృజించాడు. So oneness was built into us. అందువల్ల ఏకత్వం అనేటువంటిది మనలోనే ఉంది, మనలో In our కట్టబడింది. very creation, oneness was built into our creation. మన సృష్టిలోనే ఆ ఏకత్వం అనేటువంటిది చొప్పించబడింది. But sin has done so much of damage to our relationships. అయితే మన సంబంధాలకు పాపం అనేటువంటిది ఎంతో నష్టం And కలిగించింది. we are struggling to find oneness in amongst ourselves. మన మధ్యలో మనలో ఏకత్వం పొందడానికి ఎంతగానో సతమతం అవుతున్నాం మనం. And then God gave us the fourth dimension of shalom, which is wholesome relationship with the creation, with the environment. ఆ తర్వాత దేవుని సమాధానంలో ఉన్నటువంటి 4వ అంశం ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం లేక సృష్టితోటి సరైన సంబంధం కలిగి ఉండడం. So creation was entrusted to us. ఈ సృష్టి మన చేతులకు పెట్టబడింది. We were supposed to rule over creation. మనం ఈ సృష్టి మీద పరిపాలన చేయాల్సినటువంటి వారం, ఏలవలసినటువంటి వారం. It was entrusted to us. God created everything and gave it into our hands. దేవుడు సమస్తాన్ని సృజించి మనకు అప్పగించాడు. Turn to Psalm 8 and we will read from verse 3 to 6. కీర్తన 8వ కీర్తన ఫ్రమ్ Verse 3 to verse 6. 3వ వచనం నుండి 6వ వచనం దాకా చదువుతాం. కీర్తన 8. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. Okay, God crowned us with glory and honor. దేవుడు తన మహిమతోటి ఘనతతోటి మనకు కిరీటము పెట్టాడు. You know the word crown means you are a co-ruler with God. కిరీటము ధరింపచేయడం అంటే దేవునితో కూడా నీవు సహ పరిపాలకుడు. We are not ordinary people, we are God's co-rulers. మనం సామాన్యులం కాదు, దేవునితో జత ఏలికలం. And we are supposed to bring the rule of God here on earth. ఈ భూమి మీద దేవుని యొక్క పరిపాలన తీసుకురావాల్సినటువంటి We have వారమైనా somehow not understood this, we have lost sight of it. Today we have lost sight of what is our role, what is our purpose, what is our identity. దీన్ని ఎలాగో మనం పోగొట్టుకున్నాము, దీని విషయమంతా కూడా మర్చిపోయాము. ఈ రోజున మనం ఈ లోకంలో ఎందుకున్నామో ఏం చేస్తున్నామో కూడా దాన్ని మర్చిపోయాము. I would like to give the analogy of the viceroys. When the British were ruling, we had viceroys here in our country. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో వైస్రాయల్ అనేటువంటి వాళ్ళు ఉండేవారు. Who was the viceroy? ఎవరండి వైస్రాయ్ అంటే? Viceroy was not the monarch. ఈ వైస్రాయ్ అంటే చక్రవర్తి కాదు. Monarch was in England. చక్రవర్తి ఇంగ్లాండ్లో ఉంటాడు. But there was a viceroy was placed in the colony.
అయితే ఇక్కడ వారి యొక్క పరిపాలన ఉన్నటువంటి రాజ్యంలో వైస్రాయలు ఉంటారు. The viceroy was the one who executed the agenda of the monarch. చక్రవర్తి ఏదైతే నియమించాడో, ఏదైతే నిర్ణయం చేశాడో దాన్ని అమలుపరిచేవాడు వైస్రాయ్. The viceroy could not do whatever he wanted to do. ఈ వైస్రాయ్ తను అనుకున్నదంతా కూడా తనకిష్టం వచ్చింది He had చేయడానికి to లేదు. every time discuss with the monarch. ఆయన ఎల్లప్పుడూ కూడా చక్రవర్తితో చర్చించాలి. What is your plan, sir? What is your agenda? What do you want to do? అయ్యా మీ ఉద్దేశాలు ఏంటి, మీరేమనుకుంటున్నారు, I will do it. I will execute it. మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను. Today we don't have that kind of a prayer life. Our prayer life has become very individualistic, personal. Lord bless me. God give me this. God give me that. ఈ రోజున మన ప్రార్థన జీవితము పూర్తిగా మారిపోయింది. ఇదంతా కూడా వ్యక్తిగతంగా మారిపోయింది. దేవా నాకు అదివు, నాకు ఇదివు, నన్ను దీవించు అనే ప్రార్థనలే చేస్తున్నాం. We are not discussing with the creator, the owner, what is his agenda in this world. ఈ లోకంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటో, ఆయన యొక్క సంకల్పం ఏంటో అని చర్చ మన సృష్టికర్తతోటి, యజమానితోటి మనం చర్చించడం లేదు. That should be our prayer. అది మన ప్రార్థనగా Lord, ఉండాలి. what is your will? What do you want to see happening in my country, in my society, in my neighborhood? ప్రభువా నీ చిత్తం ఏంటి, మా దేశంలో, మా ప్రాంతాల్లో, మా దేశంలో, మా ఇరుగు పొరుగులో ఈ నీ సంకల్పం ఏం జరగాలని I want to be available in your hand. నీ చేతులకు నేను అందుబాటులో ఉంటాను. Lord, give me your concern, your desire, your purpose. I will execute it. దేవా నీ భారాన్ని, నీ చింతలను, నీ యొక్క సంకల్పాన్ని నాకు అందించు, నేను So చేస్తాను. you see how God created everything so beautifully. కనుక దేవుడు సమస్తాన్ని ఎంత చక్కగా This చేస్తాడో is మనం the చూస్తాం. shalom of God. ఇది దేవుని సమాధానము. And so when we come to God, we must see everything from God's perspective. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రతిదీ కూడా దేవుని దృష్టికోణంలో చూడాలి. Okay, so let's look at each of this one by one. What does it mean to have a wholesome relationship with God? కనుక వీటిలో ఒక్కొక్కటిగా చూద్దాము. దేవునితో మనం ఆరోగ్యకరమైన సంబంధం కలిగి ఉండడం అంటే ఏంటి? Is it coming on the screen? I'm not It's sure. not. Yeah. Okay. Yeah. Yes. God made us to live in his habitat. దేవుడు తన నివాసంలో, తన సృష్టిలో నివసించడానికి మనల్ని చేశాడు. This is what it means to have a wholesome relationship with God. దేవునితో ఆరోగ్యకరమైన సంబంధం కలిగి ఉండడం అంటే అదే. Wholesome relationship with God means we live in the habitat of God. మనం దేవునితో ఆరోగ్యకరమైన సంబంధం కలిగి ఉండడం అంటే దేవుని నివాసములో జీవించడం. Now, what is the habitat of the fish? ఏమిటి ఈ చేపలు ఎక్కడ నివసిస్తాయి? The habitat of the fish is the water. చేపలకి నివాస స్థలము నీళ్లు. You take the fish out of the water, the fish is going to have a problem. నీళ్లలో నుంచి ఆ చేపలను బయటకు వేయండి, వాటికి సమస్య ఎదురవుతుంది. It's the same experience. You and I must live in the habitat of God. కనుక అదే విధంగా నీవు నేను కూడా దేవుని నివాస స్థలంలో ఎక్కడ పెట్టాడో అక్కడ ఉండాలి. Turn to Acts chapter 17 verse 28. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూడండి. మనమాయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరును చెప్పుచున్నారు. We live and move and have our being in God. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. So our whole life is in that habitat of God. కనుక మన జీవితం అంతా కూడా దేవుని నివాస స్థలంలో ఉండాలి. We don't come to God, occasionally and have a relationship with God and then we go away. That's not relationship with God. మనం అప్పుడప్పుడు దేవుని దగ్గరకు వచ్చి దేవునితో మాట్లాడి మళ్ళా వెనక్కిపోయేటువంటి సంబంధం కాదు మనం కలిగి ఉంది. Yes, we do have our specific times of prayer, at quiet times and things like that, but our entire life is in the habitat of God. మనం క్వైట్ టైం చేసుకుంటాము, ప్రార్థనా సమయాలు కలిగి ఉంటాము, కానీ మన జీవితం అంతా కూడా దేవునితో నివసిస్తాం మనం. I'm asking you friends this morning, very directly I'm asking you, are you today experiencing the habitat of God? ప్రియులారా, ఈరోజు నేను మిమ్మల్ని నేరుగా ఒక ప్రశ్న అడుగుతాను. మీరు నిజంగా దేవుని యొక్క నివాస స్థలంలో దేవునితో ఉన్న అనుభవం మీకుందా? Can you honestly say I am living in the habitat of God? దేవుని నివాసంలో నేను జీవిస్తున్నాను అని మీరు యథార్థంగా చెప్పగలరా? Or is your relationship with God occasional?
లేక దేవునితో నీకున్న సంబంధము అప్పుడప్పుడుగా ఉండేదిగా ఉంది, Now and then. అప్పుడప్పుడుగా ఉంటుంది. I will go to God, pray, come back, and then live my own life. దేవుని దగ్గరికి వెళ్తాను, కొంచెం సేపు ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత నా ఇష్టం, నా జీవితం నా And ఇష్టం. friends, this morning, if that is where you are, I hope right now you will repent. ప్రియులారా, ఒకవేళ మీరు కనుక అదే పరిస్థితిలో ఉంటే ఇప్పుడే మీరు మారు మనసు Say, పొందండి. Lord, I forgot. I thought I can only come and go. Lord, I'm not living in your habitat. దేవా నన్ను క్షమించు, నేను అప్పుడప్పుడు నీ దగ్గరకు వచ్చి పోవాలి అనుకున్నాను, కానీ నీ నివాస స్థలంలో నేను ఉండడం లేదు. And I hope I believe the Holy Spirit is convicting all of us, because friends, we must live in the habitat of God. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పిస్తున్నాడని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే మనం ఖచ్చితంగా దేవుని నివాస స్థలంలో చెల్లించాలి. The other way of looking at this is how God created us. Genesis chapter 2 verse 7. How did God create us? ఆదికాండము 2:7 దేవుడు మనల్ని ఎలా సృజించాడో ఒకసారి చూడండి. ఆదికాండము 2:7. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. So God created us with two elements. దేవుడు మనల్ని రెండింటితో సృజించాడు. One was the dust, ఒకటి నేల మంటి, and the other was the Spirit of God. రెండవది దేవుని యొక్క ఆత్మ. So God breathed His Spirit into the nostrils of man, కనుక దేవుడు తన యొక్క జీవాత్మను నరుని యొక్క నాసికారంధ్రంలోకి ఊదాడు. and man became a living soul or a living being. అప్పుడు మానవుడు నరుడు జీవాత్మ అయ్యాడు. Now, if you take away the Spirit of God, what is left? అప్పుడు మనిషిలో నుండి దేవుని ఆత్మను తీసేస్తే ఏమవుతుంది, ఏం మిగులుతుంది? Only dust. కేవలం మట్టి మాత్రమే. Friends, just imagine, you are only dust if you are not in tune with God, if you are not aligned with God, if you are not in this relationship with God, you and I are nothing but dust. పిల్లారా, నీవు నేను దేవునితో సంబంధం లేకుండా, దేవునితో అనుసంధానం కలిగి ఉండకుండా కనుక జీవిస్తే నీవు నేను కేవలం మట్టి మాత్రమే. Continuously this relationship with God is a breathing relationship. దేవునితో మనం కలిగి ఉండేటువంటి నిరంతర సంబంధము శ్వాస లాంటి సంబంధంగా ఉండాలి. Breath to breath relationship. మనం ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉండాలి ఈ సంబంధం. Every breath is a communication with God. ప్రతి శ్వాస అంతా కూడా దేవునితో మాట్లాడేదిగా ఉండాలి. Is that how it is with you? అలానే ఉందా మన జీవితం? Brother and I are standing here, even as we are speaking, we are not just speaking. మేము ఇక్కడ నిలబడేదో మాట్లాడడం లేదు. We are listening, we are receiving, we are communicating, we are in that heart connection with God. మనం దేవునితో మాట్లాడుతూ, దేవునితో కమ్యూనికేట్ చేస్తూ, దేవునితో ఆ సంబంధంలో ఉన్నాం. Because if that connection is not there, I cannot deliver anything. ఆ సంబంధం కనుక నాకు లేకపోతే నేను మీకు ఏమీ చెప్పలేను. What am I saying? It's just human words. నేనేం చెప్తున్నాను, కేవలం ఒట్టి మానవ మాత్రమైన మాటలు మాత్రమే. Human words is not going to help. మానవుడి మాటలు ఏది కూడా మనకు సహాయం చేయదు. And that's why this beautiful two words, speak Lord. ప్రభువా మాట్లాడు అనేటువంటి చక్కని మాట. Because we are in tune with you. ఎందుకంటే మేము నీతో And అనుసంధానించబడ్డాం. friends, our entire life must be in that communion with God, communication with God. అందువల్ల ప్రియులారా, మన జీవితం అంతా కూడా దేవునితో సహవాసంలో, దేవునితో సంబంధంలో ఉండాలి. You are talking to people, you are working, you are going to office, you are interacting with different people. It's not any of those things. It's that constant fellowship with God. నీవు మనుషులతో మాట్లాడతావు, ఆఫీసులకు వెళ్తుంటావు, ఎవరితోనో ఏదో చేస్తుంటావు, కానీ ఇవన్నీ కాదు, కానీ నిరంతరము నీవు దేవునితో సహవాసంలో మాట్లాడుతూ ఉండాలి. I'm just urging you, if you're not there, if that is not a reality for you, would you break down right now and say, Lord, I want that fellowship with you. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా బతిమలాడుకుంటున్నాను, ఒకవేళ మీరు అలాంటి సంబంధంలో లేకపోతే ఒక్కసారిగా మీరు దేవుని ఎదుట సాగిలపడి, దేవా నాకు అలాంటి సంబంధం కావాలని చెప్పండి. I'm hungry for God. దేవుని కోసం నేను ఆకలిగొని ఉన్నాను అని చెప్పండి. I hope that happens. అలా జరుగుతుందని నేను Church must ఆశిస్తున్నాను. be hungry for God. సంఘంలో దేవుని కోసమైన ఆకలి ఉండాలి. God, somehow I have lost the hunger. దేవా నేను ఏదో విధంగా ఆకలి పోగొట్టుకున్నాను. I have come to a very satisfied, superficial, sad relationship with God. ఒక పైన ఏదో నాలో నాకు తృప్తి పడినటువంటి ఏమీ లోతు లేని ఒక సంబంధంలో ఉన్నాను ప్రభువా. Okay, so this is the first part, habitat relationship. What is the relationship with God? దేవునితో ఉండే సంబంధం అంటే దేవునిలో మనం నివాసం చేయడం అనేటువంటిది మొట్టమొదటి. The second dimension that we are going to look at Shalom is, what was the relationship within ourselves? ఈ షాలోంలో ఉన్నటువంటి రెండవ భాగాన్ని మనం ఏం చూస్తామంటే మనతో మనకున్నటువంటి సంబంధం ఎలాంటిది. Okay, so let's turn to Genesis chapter 2.
verses 16 and 17. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూద్దాం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. So God gave a very clear command to Adam. దేవుడు ఆదాముకు ఒక స్పష్టమైన ఆజ్ఞనిచ్చాడు. You know, there are these trees in the garden, but out of the tree, this tree, particular tree of the knowledge of good and evil, you shall not eat. ఇదిగో ఈ తోటలో కొన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్లలో మంచి చెడ్డలు తెలివినిచ్చే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాలు నీవు తినకూడదు. It was a command. ఇది ఆజ్ఞ. It was not an advice. ఇదేదో సలహా కాదు. It was not a suggestion. ఇదేదో ఇచ్చిన పాటిస్తే పాటించని Command. ఆజ్ఞ అది. On one side, God was giving a command, but at the same time, God gave man free will. ఒకవైపు దేవుడు తన ఆదేశాన్ని, తన ఆజ్ఞను ఇస్తూనే మానవునికి తన యొక్క స్వేచ్ఛా చిత్తాన్ని కూడా ఇచ్చాడు. Now that makes it very interesting. అది చాలా ఆసక్తికరమైన విషయం. One side God gives free will. ఒకవైపేమో దేవుడు మనకు స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు. So if God has given free will, logically God should have said, you exercise your free will, you do whatever you like. దేవుడు మనకు స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడంటే దాని అర్థం ఏంటంటే నీకు నచ్చింది చెయ్యి అని చెప్పినట్టు ఉంటుంది. But God gives a command. కానీ దేవుడు ఒక ఆజ్ఞ కూడా ఇస్తున్నాడు. If God gives a command, he should not give free will. దేవుడు ఒకవేళ ఆజ్ఞ ఇస్తే మనకు స్వేచ్ఛా చిత్తాన్ని కూడా If he ఇవ్వడానికి gives free will, he should not give command. ఒకవేళ స్వేచ్ఛా చిత్తం ఇస్తే దేవుడు ఆదేశించకూడదు. But God is doing both. కానీ దేవుడు రెండు ఇస్తున్నాడు. Free will స్వేచ్ఛా చిత్తము as well as command. అదే సమయంలో ఆజ్ఞ కూడా. So what is the dynamics that God is putting in place? కనుక దేవుడు ఏం చేస్తున్నాడు ఇలా ఇచ్చిన సందర్భంలో? This is the base of our relationship with God. దేవునితో మనకున్న సంబంధానికి ఇదే పునాది. So the first thing is submission. కనుక మొట్టమొదటి విషయం ఏంటంటే సమర్పణ లేక లోబడుట. God wants us to take our will and willingly submit to God's will. మన చిత్తాన్ని తీసుకొని మనం ఇష్టపూర్వకంగా దేవుని చిత్తాన్ని చేతిలో పెట్టడము. This is the primary relationship with God. ఇది ప్రధానమైనటువంటి దేవునితో ఉన్నటువంటి సంబంధం. You have free will, నీకు స్వేచ్ఛా చిత్తం ఉంది. but you come to God కానీ దేవుని వైపు తిరిగి and you say, God, దేవా, I am willingly, I submit to your will. నేను ఇష్టపూర్వకంగా నా చిత్తాన్ని నీ చిత్తానికి అప్పగించుకుంటాను. I am not submitting to your will by compulsion. ఏదో బలవంతంగా నా చిత్తాన్ని నీకు సమర్పించుకోవడం లేదు. I do it willingly. ఎంతో ఇష్టపూర్వకంగా చేస్తున్నాను. This is the fundamental relationship with God. ఇది దేవునితో ఉండాల్సినటువంటి ప్రాథమికమైన సంబంధం. The second part of this relationship with God is trust. దేవునితో ఉన్నటువంటి సంబంధంలో రెండవ భాగము నమ్మకం. God wants us to trust him. దేవుడు మనం ఆయన నమ్మాలని కోరుతున్నాడు. That's why he gave us free will and also gave us a command. అందుకే దేవుడు మనకు ఆ స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చి అదే సమయంలో ఆజ్ఞ కూడా ఇచ్చాడు. Now let me give a little story to help us understand this experience. ఈ అనుభవాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం ఒక చిన్న కథను చెప్పనివ్వండి. There's a little boy who was playing in his house. ఒక పిల్లవాడు ఉన్నాడు, ఇంట్లో ఆడుకుంటున్నాడు. At the back of his house there was a small tree. ఇంటి వెనక ఒక చెట్టు ఉంది. He climbed up the tree. ఆ చెట్టు మీదకి ఎక్కాడు వాడు. And he was having a good time. అక్కడ బాగా ఆడుకుంటున్నాడు. He wanted to come down. కిందకి దిగి రావాలనుకుంటున్నాడు. But when he put his leg to the next branch, his leg was not reaching the next branch. కానీ ఆ చెట్టు పైన కూర్చున్న దగ్గర నుంచి కాలు అలా పెడుతుంటే కింద కొమ్మ అందట్లేదు వాడికి. So he got little frightened. కొంచెం భయం వేసింది వాడికి. He shouted from the tree. చెట్టు మీద నుంచి అరిచాడు. Daddy, Daddy, he shouted. డాడీ, డాడీ అని అరిచాడు. So his dad came. వాళ్ళ డాడీ వచ్చాడు. He stood at the foot of the tree. చెట్టు మొదల దగ్గర And నిలబడ్డాడు. looked up at this little fellow. పైన వాడిని చూశాడు. What's your problem? ఏంట్రా నీ సమస్య అడిగాడు. I want to come down. నేను కిందకి రావాలనుకుంటున్నాను. So he said, come down. రా మరి కిందకి. No, Daddy, I am not able to reach the next branch. Whatever he said, some difficulty he said. నాకు వల్ల కావట్లేదు డాడీ, ఆ కొమ్మ అందట్లేదు నాకు అన్నాడు. So Daddy said, you jump, I'll catch you. డాడీ అన్నాడు, అయితే అక్కడి నుంచి దూకు, నేను పట్టుకుంటాను అన్నాడు. The boy was almost going to jump. ఆ పిల్లవాడు ఇక దూకపోతున్నాడు. Then he sat back. కానీ మళ్ళీ వెనక్కి కూర్చున్నాడు. Daddy said, what's your problem? ఏమైందిరా అన్నాడు. Daddy, I'm little frightened. డాడీ నాకు కొంచెం భయం వేస్తా. Why are you frightened? ఎందుకు భయపడుతున్నావు? Do you think Daddy will leave you when you jump? నువ్వు అక్కడి నుంచి దూకితే డాడీ నిన్ను వదిలేస్తాడు. No, Daddy, you will not leave me. లేదు డాడీ, నువ్వు వదిలిపెట్టవు నన్ను. Then why don't you jump? మరి ఎందుకు దూకట్లేదు? He's not jumping.
వాడేం దూకట్లేదు. Are you thinking daddy's arms are not strong to hold you? నిన్ను పట్టుకోలేనంత బలహీనమైన చేతులు అనుకుంటున్నావా డాడీ? No, daddy, your arm is very strong. You are very strong. You will hold me. లేదు డాడీ, నీ చేతులు చాలా బలం, నువ్వు చాలా బలవంతుడు, నన్ను పట్టుకుంటావు That jump? అని అయితే దూకు. Not jump. దూకటం లేదు. Arey Baba, do you think I will drop you? No, daddy, you will. This conversation is going on like this, up and down, up and down. అరే నేను పడేస్తాను అనుకున్నావా? లేదు లేదు డాడీ అంటున్నాడు. ఈ సంభాషణ ఇలా జరుగుతూ ఉంది. Do you know that I love you? నీకు తెలుసా నేను ప్రేమిస్తున్నానని? Yes, daddy, you love me. అవును డాడీ, So నువ్వు నన్ను much you ప్రేమిస్తావు. love me. నువ్వు ఎంతో Arey, jump ప్రేమిస్తున్నావు. then. మరి అయితే దూకు నాయనా. You understand the problem? ఈ సమస్య అర్థమవుతుందా? This is our problem. ఇది మన We సమస్య. talk faith. మన విశ్వాసం గురించి We మాట్లాడతాం, talk love. ప్రేమ గురించి మాట్లాడతాం, But we will not trust. కానీ మనం మాత్రం నమ్మనే నమ్మం. What is the problem with the little boy? There's only an analogy, it's only a small story. ఆ చిన్నవాడితో ఉన్న సమస్య ఏంటి? ఇదొక కథ మాత్రమే. He is sitting in that branch has become his safety. వాడు ఆ కొమ్మ మీద కూర్చున్నాడు, ఆ కొమ్మే వాడికి సురక్షితంగా అనిపిస్తా ఉంది. That has become his security. అదే తన యొక్క భద్రత అయిపోయింది. How much ever in theory he's saying, your daddy, you love me, daddy, you are good, daddy, you will take care of me. All that in theory he is talking. డాడీ నువ్వు చాలా మంచోడు, డాడీ నువ్వు చాలా గట్టోడివి, నన్ను పట్టించుకుంటావు అని మాట్లాడుతున్నాడు, కానీ కేవలం థియరీ మాత్రమే But మాట్లాడుతున్నాడు. where is his trust? కానీ తన నమ్మకం ఏది? The branch. అక్కడ కొమ్మ మీద ఉంది. Many of us are playing this game with God. అనేక మంది మనలో దేవునితో ఈ ఆటలే Oh ఆడుతున్నాం. God, we love you. ఓ దేవా, నువ్వు We నాకు trust ఇష్టం, you. నిన్ను నమ్ముతున్నాము, You're very good. నువ్వు చాలా You మంచివాడివి, will take care of us. మమ్మల్ని అందరినీ But పట్టించుకుంటావు. Lord, let me take care of myself. కానీ దేవా నన్ను నేను చూసుకొని నా సంగతి నేను I will చూసుకుంటా. build my own. I will build my own, safety net. I will look after my own convenience. నా భద్రత నేను చూసుకుంటాను, నా సౌకర్యం నేను చూసుకుంటాను, I will make sure my family is okay. నా కుటుంబం బాగుండేలా నేను చూసుకుంటాను. Oh, I trust God. ఓ I దేవా, love నేను God. నిన్ను నమ్ముతున్నాను. God says you have no trust at all దేవుడు అన్నాడు, నువ్వు అసలు నన్ను నమ్మడలేదు, because your trust is in your branch. ఎందుకంటే నీ నమ్మకం అంతా నీ కొమ్మ మీదే ఉంది. And people, this morning I'm asking you again a very direct. By the way, I'm going to keep asking you some very direct questions. నేను మిమ్మల్ని మళ్ళీ ప్రశ్నలు అడుగుతాను, కొన్ని నేరుగా సూటి అయిన ప్రశ్నలు అడుగుతాను. నేను, What is your branch today? ఈ రోజున నువ్వు కూర్చున్న ఏ కొమ్మ ఏది? Think about it right now. What is your branch today? ఈ రోజు నువ్వు కూర్చున్న కొమ్మ ఏది? ఒకసారి ఆలోచించు ఇప్పుడే. Many of us, I tell you, I want to go abroad. మనలో చాలా మంది నేను అమెరికా వెళ్ళాలి, I want to be well settled. నేను బాగా సెటిల్ అయిపోవాలి. Oh, brother, where is your children? మా బ్రదర్, మీ పిల్లలు ఎక్కడున్నారండి? Oh, they are well settled. అందరూ వెల్ సెటిల్డ్ అండి. Arey, what is your faith? ఎక్కడ నీ సేఫ్? Faith is America only, మన విశ్వాసం అమెరికాలోనే ఉంది, not God. దేవుని మీద కాదు. All talk. అంత మాటలే. I hope this morning you will repent. ఈ ఉదయకాలము మీరు పశ్చాత్తాపడాలని కోరుతున్నాను. What faith am I talking about? ఏ విశ్వాసం గురించి అండి మనం Lord, మాట్లాడుతున్నాం? not my own security. God is my security. దేవా, నా భద్రత కాదు, నా దేవుడే నాకు భద్రత. Friends, if you play this game with God, one day you will have to give an account before God. ప్రియులారా, మీరు కనుక దేవునితో ఈ ఆటలు ఆడుతూ ఉంటే ఆయనకి ఒక దినాన లెక్క చెప్పాలి. And I hope this morning you will make a serious commitment to God. ఈ దినాన ఒక తీవ్రమైనటువంటి సమర్పణ మీరు చేయాలని So కోరుతున్నాను. the first dimension of this personal relationship is submission. కనుక దేవునితో ఉన్నటువంటి ఈ వ్యక్తిగత సంబంధంలో మొట్టమొదటిది సమర్పణ, Second is trust. రెండవది నమ్మకము. The third dimension, the third part of our fundamental relationship with God is to love God. దేవునితో ఉన్న మన ప్రాథమిక సంబంధంలో మూడవ భాగం ఏంటంటే దేవుని ప్రేమించడం. John 14:15. యోహాను 14:15. John 14:15. యోహాను 14:15. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. When you love him, you will obey him. మీరు ఆయన్ని ప్రేమిస్తే ఆయనకి విధేయత చూపుతారు. Obedience to God demonstrates love for God. దేవునికి చూపే విధేయతలో దేవుని పట్ల చూపే ప్రేమ కనబడుతుంది. Not my nice words. నేను మాట్లాడే చక్కని మాటలు కాదు, Not the good songs that I sing. నేను పాడే మంచి పాటలు కాదు. Obedience. విధేయత.
Obedience to God demonstrates love for God. దేవుని పట్ల చూపే విధేయతలోనే దేవుని పట్ల మనం చూపే ప్రేమ ఉంటుంది. People, make sure you get that principle right. దయచేసి దీన్ని సరిచేసుకోండి ఈ Because సూత్రాన్ని. the devil will trap us in our obedience. ఎందుకంటే అపవాది మన విధేయతలో మనల్ని పట్టుకుంటాడు. Oh, you're doing a lot of ministry. అబ్బో నువ్వు చాలా పెద్ద పరిచర్య People చేస్తున్నావు, think that you're a good Christian. నువ్వు చాలా మంచి క్రైస్తవుడు అని జనం Oh, అనుకుంటున్నారు. you have a good testimony, this and that. నీకు మంచి సాక్ష్యం ఉంది, నువ్వు But అది. God sees the heart. కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. Friends, understand, obedience is not at a lip level or an outer level. Obedience is out of the inner man. ప్రియులారా, విధేయత అనేటువంటిది నోటి మాటలతో చెప్పేది కాదు, కానీ విధేయత అనేటువంటిది లోపల హృదయానికి సంబంధించింది. Obedience is at the secret place of your heart. ఈ విధేయత అనేటువంటిది నీ హృదయంలో రహస్య స్థలంలో ఉండేది. Who are you when nobody sees you? ఎవడు నిన్ను చూడనప్పుడు నీవు ఏమై ఉన్నావు? Who are you when you're all alone? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎవరివి? What are you watching నువ్వు ఏమి చూస్తుంటావు? in your any of your gadgets? నీ ఫోన్లోనో ఎక్కడో ఏం చూస్తుంటావు నువ్వు? What is going on inside of you? నీలో ఏం జరుగుతా ఉంది? Friends, it's frightening. పిల్లరా, భయం వేస్తుంది. Many of us are putting on an outward, front. మనలో చాలా మంది మీ పైకి మాత్రమే నటిస్తూ And కనబడుతున్నారు. God says, I'm not impressed. దేవుడు అంటాడు, ఇదంతా చూసి నేను Don't try to impress me. Don't try to impress me. నన్ను మెప్పించడానికి ప్రయత్నించొద్దు. Because I know who you are in the heart. ఎందుకంటే నీ హృదయ లోపల ఏమై ఉన్నావో నాకు తెలుసు. And people of God, this morning, who are you? That's my other direct question. దేవుని ప్రజలారా, మీరు లోపల ఏమై ఉన్నారో అది నా ప్రశ్న ఈరోజు. If you today are being convicted, if you are being convicted, would you repent right now? ఒకవేళ మీరు కనుక ఈ విషయంలో ఏ విషయంలో నేను ఒప్పించబడుతుంటే ఇప్పుడే Would పశ్చాత్తాపడతారా? you repent and say, Lord, nobody knows who I am actually. దేవునితో చెప్తారా, దేవా నిజంగా నేనేమై ఉన్నానో ఎవరికి తెలియదు, They think I'm a nice person. నేను చాలా మంచోడిని అందరూ అనుకుంటున్నారు. I remember I was doing a training program. ఒకసారి నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. And I was dealing with sexuality. ఈ లైంగిక సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నాను నేను. And there was one of the organizers. He came and went. He was sitting at the back. Then he went out. He was just going in and out. ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుల్లో ఒకళ్ళు అక్కడ వెనక కూర్చున్నారు, ఆయన వస్తూ పోతూ ఉన్నారు అక్కడ. He heard me just in bits and pieces. అప్పుడప్పుడు నేను చెప్పే మాటలు వింటూ తను వెళ్తున్నాడు. Then after the program finished, about 2 weeks later, he messaged me. ఆ తర్వాత కార్యక్రమం అయిపోయింది. ఒక 2 వారాల తర్వాత నాకు ఒక మెసేజ్ He పంపించాడు ఆయన. said, brother, that few minutes God spoke to me. ఆయన అన్నాడు, బ్రదర్ మీరు మాట్లాడిన కొన్ని క్షణాలు నా దేవుడు I'm నాతో involved మాట్లాడాడు. in organizing things. I'm involved in doing things. Everybody thinks I'm a very, very recognized Christian leader. నేను చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నానండి, అందరి దృష్టిలో నేను చాలా పెద్ద గొప్ప క్రైస్తవ లీడర్ అనుకుంటారు. Brother, my laptop is full of filth. బ్రదర్ నా ల్యాప్టాప్ నిండా కూడా మలినమైనటువంటి అశ్లీల Horrible things, brother. భయంకరమైనవి ఉంటాయండి. This is who I am. ఇదే నేను, Nobody knows. ఎవరికీ తెలియదు నా గురించి. And so people of God, today you're sitting here. Who are you? కనుక పిల్లారా, ఇక్కడ కూర్చున్న మీరు ఎవరు? Because loving God is obedience. ఎందుకంటే దేవుని ప్రేమించడమే విధేయత. And we're going to talk about that little bit more in the coming sessions. And how do you actually begin to love God? ఆ దేవుని నిజంగా మనం ఎలా ప్రేమిస్తామనేది వచ్చే సెషన్లో So మాట్లాడతాం. fundamentally 3 things. ప్రాథమికంగా 3 విషయాలు: Submission, సమర్పణ, trust, నమ్మకము, and love. ప్రేమ. Okay, you need to keep this base. ఈ 3 మనం పునాదిగా కలిగి ఉండాలి. This base is the base from which we build our Christian life. ఈ పునాది మీదనే మన క్రైస్తవ జీవితాన్ని కట్టుకునేది. And if we are not there, then there's something seriously wrong. ఒకవేళ అది గనుక సరిగా లేకపోతే ఏదో తేడా ఉన్నట్టే. Okay, now we go to the third dimension of shalom, which is relationship with one another. ఈ షాలోంలో ఉన్నటువంటి మరొక కోణాన్ని మనం చూద్దాము. అది ఒకరితో ఒకరు కలిగి ఉండే సంబంధము. So God made us to have right relationship with one another. కనుక దేవుడు మనల్ని సృజించింది ఒకరితో ఒకరు సరైన సంబంధం కలిగి ఉండాలని. And so he made us in such a way that we are interdependent. దేవుడు మనల్ని ఎంతగా చేశాడంటే మనం ఒకరి మీద ఒకరు ఆధారపడేటువంటి వారం. So let's read Genesis 1:27. ఆదికాండము 1:27 మనం చదువుదాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. God created them
God created man in his own image, in the image of God, he created him male and female. దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించి వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించాడు. So we are, not just male, female, we are all people of different backgrounds, languages. So God created us all in a very beautiful, mosaic of creation. దేవుడు మనల్ని కేవలం స్త్రీ పురుషులుగానే మాత్రమే కాదు కానీ భిన్నమైనటువంటి నేపథ్యాలు, భిన్నమైన సంస్కృతులలో దేవుడు ఎంతో చక్కని విధంగా మనల్ని చేశాడు. And all of us are uniquely created. మనమందరం కూడా ఎంతో విశిష్టమైన రీతిలో దేవుడు సృజించాడు. And we are all interdependent. మనమందరం కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడే వాళ్ళం. I need Brother Simon and Brother Simon needs me. నాకు బ్రదర్ సైమన్ కావాలి, సైమన్కి నేను కావాలి. We can't say I don't need you, Brother Simon, I can manage on my own. I can't say that. బ్రదర్ సైమన్ నువ్వు నాకు అక్కర్లేదు, నా పని నేను చూసుకోగలను చెప్పడానికి వీల్లేదు. We are interdependent. That's how God created us. మనం పరస్పరము ఒకరి మీద ఒకరు ఆధారపడే వాళ్ళం, అలా చేశాడు దేవుడు But మనల్ని. sadly today we have so many ego issues amongst ourselves. కానీ విచారకరమైన విషయం ఏంటంటే మనలో చాలా మందికి ఈ అహం అడ్డు వస్తూ ఉంది. And today we need to come to that place of saying, Lord, we are part of one another. ఈ రోజు మనం ఒక స్థాయికి వచ్చి దేవా మేము ఒకరి మీద ఒకరు ఆధారపడే వాళ్ళం. Yes, we are all very distinctly created. మేమందరం కూడా చాలా విశిష్టంగా తయారు చేయబడ్డాం, నిజమే. There is uniqueness, there is speciality, there is distinctiveness in us. మాలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది, మాలో ఒక విశిష్టత ఉంది. You are not just a company, factory production. మీరు ఒక ఫ్యాక్టరీలో తయారైనటువంటి వస్తువు కాదు. You are unique and special of మీరు ఒక creation of God. దేవుని సృష్టిలో మీరు ఒక ప్రత్యేకమైనటువంటి So I విశిష్టత must కలిగిన వాడు. listen to you, I must learn from you, I must appreciate you. కనుక నేను వినాలి, నిన్ను అభినందించాలి, నీ దగ్గర నేర్చుకోవాలి. So when I talk to you, I must think, brother, who is this sister, who is this brother with whom I am talking? నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడుతున్న ఈ సహోదరి ఎవరు? I must sincerely listen to you. నేను యథార్థంగా నువ్వు చెప్పే మాట One వినాలి. of our big problems is we do not sincerely listen to one మనకున్న another. సమస్య ఏంటంటే మనం వినేటప్పుడు యథార్థంగా ఉండం. Even when we are talking to one another, our mind is, going on with our own ideas. మనం ఒకరితో ఒకరు మాట్లాడుతున్నా కూడా మన మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. Because we are already full of ourselves. ఎందుకంటే మనలో మనమే నిండి ఉన్నాం. How sad. ఎంత విచారం. How can we, husband-wife relation, one of the things I'm standing here, my wife is not here, and she tells me very clearly, very often, you don't listen at all. మన భార్యాభర్తల సంబంధం ఎలా ఉంది? నా భార్య ఇక్కడ లేదు కానీ చాలాసార్లు ఆమె నాతో ఉంటుంది, నువ్వు అస్సలు వినవు. And I get surprised. నేను ఆశ్చర్యపోతుంటాను. I thought I was a good listener. నేను చాలా బాగా వింటాను అనుకునేవాడిని నేను. I get a shock every now and then. అప్పుడప్పుడు నాకు ఇలాంటి షాకులు తగులుతూ ఉంటాయి. My wife and I, we are married for 45 years. 45 ఏళ్ళు అవుతుంది మేము వివాహం చేసుకొని. Shock treatment I get every now and then. అప్పుడప్పుడు నాకు షాక్ ట్రీట్మెంట్ తగులుతుంటుంది. How sad. How is it that we are not able to appreciate each other? ఒకరినొకరు మనం అభినందించుకోలేకపోతున్నాం ఎలా? And I pray this morning that will be another important question for all of us. మనందరికీ కూడా అది ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నగా Lord, ఉండాలని you have made us కోరుతున్నాను. one. దేవా మమ్మల్ని ఒకటిగా చేశావు. In our churches, in our fellowships, in our prayer groups. మా సంఘాలలో, మా సహవాసాల్లో, మా ప్రార్థనా గుంపుల్లో Will we take a decision this morning? Lord, I will sincerely listen to people. ఈ రోజున ఒక యథార్థమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. దేవా ప్రజలు మాట్లాడుతున్నప్పుడు నేను యథార్థంగా వింటాను. I will understand who they are and what is the background, what are their difficulties, what is the context from which they come. వాళ్ళ యొక్క నేపథ్యం ఏంటో, వాళ్ళ కష్టాలు ఏంటో, వాళ్ళ ఒక సందర్భం ఏంటో నేను యథార్థంగా అర్థం చేసుకుంటాను. Why are they saying what they are saying? వాళ్ళు మాట్లాడే మాటలు అలా ఎందుకు మాట్లాడుతున్నారు? And friends, if we will cultivate this, it requires serious discipline and cultivation. ఇది చాలా చక్కగా మనం దీన్ని సాధన చేయాలి. ఒక తీవ్రమైనటువంటి క్రమశిక్షణ మనకు Church కావాలి. must say, we will build oneness. మనము ఈ ఏకత్వాన్ని కట్టుకుంటామని చెప్పాలి. We will not take one another for granted. ఒకరినొకరు మనం తేలిగ్గా తీసుకోమని చెప్పాలి. We will appreciate, we will spend time knowing each other. ఒకరినొకరు తెలుసుకుంటూ ఒకరితో ఒకరు సమయం గడుపుతాం. And there our fellowship will grow. అక్కడే మన సహవాసం ఎదుగుతుంది. And please understand, it is not just God wanting us to have a good fellowship. దయచేసి అర్థం చేసుకోండి, దేవుడు మనం అందరూ చక్కని సహవాసం కలిగి ఉండాలని కాదు కోరుకుంటుంది. Our fellowship is intended to complete His purpose. మన యొక్క సహవాసం ఎందుకంటే ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చడం కోసం. That is why we are fellowship. అందుకే మనం సహవాసం కలిగి ఉంటున్నాం. Fellowship is not the end objective. ఈ సహవాసం అనేది దానితో అయిపోయేది కాదు. Fellowship is the journey. ఈ సహవాసం అనేది ఒక ప్రయాణం.
but the destination is God's purpose. కానీ దాని గమ్యం ఏంటంటే దేవుని యొక్క సంకల్పం. When there is oneness, we will accomplish God's purpose. మనలో ఏకత్వం ఉన్నప్పుడు దేవుని సంకల్పాలు నెరవేరుస్తాం. You remember, you can turn to that verse, John's Gospel, chapter 17, verse 21. When Jesus talked to the disciples, let that you should be one, that the world will know. Okay, let's read that. John 17, 21 and 22, I think. యోహాను సువార్త 17వ అధ్యాయం 21, 22 వచనాలు. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. Is that there about 22? మనము ఏకమైనలాగన వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. So the world will know that you are my disciples. Is that is in 20? Okay. 20. Yeah. మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము ప్రార్థించు. So you see, we have a purpose for being one. కనుక మనం ఒకటిగా ఉండడం వెనుక ఒక ఉద్దేశం ఉంది. How does the world see us today? ఈ రోజు లోకం మనల్ని ఎలా చూస్తుంది? It's shameful. అది అవమానకరమైనటువంటి విషయం. They look at us and say, oh, these Christians, they give us a beautiful message. వాళ్ళు మన వైపు చూసి ఈ క్రైస్తవులు ఉన్నారే వీళ్ళు చక్కని మాటలు చెప్తారు. But they are not able to get along with one another. కానీ వాళ్ళతో వాళ్ళకి పొసగదు. We can see the divisions amongst them. వాళ్ళ మధ్యలో విభజనలు మేము చూడగలుగుతున్నాం. And how, friends, look at that. Look at the pain of God's heart. God is saying, church, you are one because you are representing me to the world. లోకం అలా మాట్లాడుతున్నప్పుడు దేవుని హృదయంలో ఉన్న బాధను ఒకసారి చూడండి. సంగమా, మీరు లోకం చూసే విధంగా లోకానికి నా ప్రతినిధులుగా మీరున్నారు. I would like to look at an example of this in Genesis chapter 13, verse 7. ఆది కాండము 13:7లో ఈ ఉదాహరణ ఒకటి చూస్తాం మనం. 13:7. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కలహమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి ఆ కాలమందు. కాబట్టి So then Abraham initiated a discussion. What did he do? కాబట్టి అబ్రహాం మనం బంధువులము గనుక నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. So Abraham is resolving this conflict that was happening and he is trying to solve this problem and he is explaining that to Lot. అబ్రహాము ఈ కలహాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ దీని గురించి అబ్రహాం లోతుతో మాట్లాడుతున్నాడు. But look at that small little reference there. I think it's the 7th verse where he says the Canaanites and the Perizzites lived in the land. అయితే ఆయన ఆ పరిష్కారం మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురముండిరి. You see, the whole purpose why Abraham was very keen to solve the crisis, resolve the problem, he said, look, Lord, we are here as God's representatives, as God's people. There is the Canaanite and the Perizzite who live around us. లోతుతోటి అబ్రహాము ఈ సమస్యను పరిష్కరించడానికి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, చూడు లోతు, మనం ఇక్కడ జీవిస్తూ ఉన్నప్పుడు మన మధ్యలో ఈ కనానీయులు పెరిజ్జీయులు అనేటువంటి వారు జీవిస్తూ ఉన్నారు. Do we as Christians think like that? క్రైస్తవులంగా మనము అలాగా We ఆలోచిస్తామా? are living in a country that is so against God. దేవునికి ఎంతో విరుద్ధంగా ఉండేటువంటి దేశంలో మనం ఉంటున్నాం. How are we representing God to these people? ఈ ప్రజలకు దేవుణ్ణి మనం ఎలా ప్రాతినిధ్యం చూపిస్తున్నాం? Our message and our life doesn't seem to go hand in hand. మనం ఇచ్చే సందేశము మన యొక్క జీవించే జీవితము కలిసి ఒకదానికొకటి పొసగటం లేదు. There seems to be a contradiction with our message and our life. మన సందేశానికి మన జీవితానికి ఒక వైరుధ్యం కనబడతా ఉంది. Will we repent? మనం మారు మనసు పొందామా? Lord, give us oneness. దేవా మాకు ఏకత్వం Lord, you have దయచేయి. already given it to us. దేవా మాకు ఇప్పటికే In ఇచ్చావు. creation itself you gave it. సృష్టిలోనే ఆ ఏకత్వాన్ని పెట్టావు But నాయనా. we lost it. కానీ మేము పోగొట్టుకున్నాం But దాన్ని. when we come to Christ, you are a new creation. కానీ క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు నీవు నూతన Lord, సృష్టివి. now we will not allow the devil to come in and create problem amongst us. దేవా ఇప్పుడు మా మధ్యకు అపవాది వచ్చి మా మధ్య సమస్యలు సృష్టించడానికి మేము అనుమతించం. Anytime there is any division, we'll chase the devil out. ఎప్పుడైనా
ఎప్పుడైనా మా మధ్య ఒక విభజన ఏర్పడితే మేము అపవాదిని తరిమి కొడతాం. Because we have been mandated to be one. ఎందుకంటే మేము ఏకంగా ఉండాలని ఆజ్ఞాపించబడ్డాం. Okay, the fourth part of shalom is creation. ఈ దేవుని సమాధానంలో ఉన్నట్టు 4వ భాగము సృష్టి. So God said, I have given you the responsibility to rule over God's creation. దేవుడు చెప్పాడు, ఈ దేవుని సృష్టి మీద మీరు పరిపాలన చేయాలి, ఏలాలి అని చెప్పాడు. So we are the ones who have to execute God's agenda over creation. దేవుని యొక్క అజెండాని సృష్టి మీద మనము దాన్ని అమలుపరచాల్సినటువంటి వారు. And creation, friends, please listen to this carefully. Creation is waiting to hear what we are going to speak to creation. పిల్లలు ఈ మాట జాగ్రత్తగా వినండి. మనము సృష్టితో ఏం మాట్లాడబోతున్నామో, ఏం చెప్పబోతున్నాము అనేది సృష్టి చాలా జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉంది. I'm not so I'm not very comfortable with dogs, but I'm okay. I don't have problem with dogs, but some people are real dog lovers. కుక్కలు అంటే నాకు పెద్ద సమస్య లేదు, కానీ పర్వాలేదు, నేను వాటితోటి ఉండగలను. కానీ కొంతమంది చాలా బాగా ఇష్టపడతారు కుక్కలని. I can see how they handle their dogs. ఆ కుక్కల్ని వాళ్ళు ఎలా సంభాళిస్తారో నేను చూస్తాను. They'll move into the house, the dog's eyes will be on them. వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టగానే వాళ్ళ కుక్కల యొక్క కళ్ళని వాళ్ళ మీద Even ఉంటాయి. their small movement, the dog will obey. వాళ్ళు ఒక అడుగటు కదిలితే చాలు, They don't have to say anything, మాట వింటా ఉంటుంది. because the dog has been trained so well. ఎందుకంటే ఆ కుక్కకి అంత శిక్షణ ఇస్తారు. Just obey what the master wants. ఆ యజమాని ఏం చెబితే అది వినడానికి I want to ఇష్టపడుతుంది. use that as an analogy. దాన్ని ఒక సారూప్యంగా నేను చెప్పాలనుకుంటున్నాను. Creation has been given to us, సృష్టి మనకు అప్పగించబడింది. and creation is waiting. ఆ సృష్టి ఎదురు చూస్తా ఉంది. How are we going to direct creation? ఆ సృష్టిని మనం ఎలా How నడిపించబోతున్నాం? are we going to guide creation? ఆ సృష్టిని ఎలా How నిర్దేశించబోతున్నాం? are we going to bring creation to glorify God? దేవుణ్ణి మహిమపరిచేలా ఆ సృష్టిని మనం ఎలా Because తీసుకురాబోతున్నాం? creation has capacity, creation has potentials, creation has lot of power. ఎందుకంటే ఆ సృష్టిలో ఎంతో గొప్ప శక్తి దాగి ఉంది. But humanity has been given all the knowledge and the ability to manage creation and handle creation for the glory of God. దేవుని మహిమ కోసం సృష్టిని పరిపాలించి సృష్టిని ముందుకు తీసుకెళ్లేటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడిచ్చాడు మనకు. But what have we done? కానీ మనం ఏం చేసాం? We looked at creation as though creation is my provider. మనం సృష్టి వైపు చూసి సృష్టే నన్ను పోషించేది అన్నట్టుగా అయిపోయాం మనం. We have forgotten that God is our provider. దేవుడే మన పోషకుడని మర్చిపోయాం. But what we have done, we have looked at creation and said creation is my provider. కానీ మనం ఏం చేసాం? సృష్టి వైపు చూసి సృష్టే నన్ను So పోషిస్తుంది. we have tried to manipulate creation. కనుక సృష్టిని మనం మ్యానిపులేట్ We చేయడం want to మొదలుపెట్టాం. we want to get maximum out of creation. ఆ సృష్టిలో నుంచి మనకు మాక్సిమం పొందడానికి మనం We ప్రయత్నం are చేస్తున్నాం. filled with greed. మనము దురాశతో నింపబడ్డాము. I want more, I want more, I want more. నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనుకుంటున్నాం. And today creation is rebelling against us. కనుక ఈ రోజున సృష్టి మనకు విరోధంగా తిరుగుబాటు చేస్తా And ఉంది. today we have tsunami, we have earthquake, we have COVID, we have Venezuela earthquake. You can look around the world, creation is rebelling. ఈ రోజున మనకు సునామీలు వస్తున్నాయి, తుఫానులు వస్తూ ఉన్నాయి, లేకపోతే ఎర్త్క్వేక్లు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వెనజులాలో కావచ్చు, ఇవన్నీ కూడా భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. Why? ఎందుకని? Did God create it like that? దేవుడు అలాగే చేశాడు. No, God said, you take care of creation, you rule over creation, do it for good. ఈ సృష్టిని మీరు ఏలండి, దాన్ని చూడండి అని దేవుడు మనకు అప్పగించాడు. We have forgotten completely. దాన్ని పూర్తిగా మర్చిపోయాం మనం. We have said, no, this has nothing to do with us. మాకు సంబంధం లేదు ఈ విషయం అనుకున్నాం మనం. How sad. ఎంత విచారం. Turn to Romans chapter 8. రోమా 8 ఒకసారి చూడండి. And I think it is verses 19 to 22, if I'm not mistaken. 19 నుండి 22 వరకు అనుకుంటాను. రోమా 8, yes, 19 or 18 also. 18 also. Maybe 19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచున్నదని ఎరుగుదుము. The whole of for we know that the whole creation groans with groans and labors with birth pangs
together until now. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. And so you see today, this is what God is showing to us. ఈ రోజున దేవుడు మనకు చూపిస్తున్నది ఇదే. And this is what God gave us in Shalom. దేవుడు ఆ సమాధానంలో మనకు అనుగ్రహించింది అదే. And so when we come into God's presence, we must remember He is restoring Shalom. కనుక దేవుని సన్నిధిలోకి మనం వస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఆ షాలోముని దేవుడు పునరుద్ధరిస్తా ఉన్నాడు. Okay, turn to Colossians chapter 1 verse 19. కొలస్సీ 1:19. కొలస్సీ 1:19. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందు అయినను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. Colossians 1:20 shows us God is saying that through the cross He is reconciling all things to Himself. 20లో మనం చూస్తాము, శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి వాటిని తనతో సమాధానపరుచుకుంటున్నాడు. Okay, and that word reconciliation is the word shalom. ఈ సమాధానపరుచుకొనుట అనేటువంటి పదంలోనే దేవుని శాంతి అనేది చూస్తాము. Okay, and reconciling all things, అన్నిటినీ, things on earth and things in heaven, భూమి మీద ఉన్నవి పరలోకంలో ఉన్నవి, everything is being reconciled through the cross. అన్నీ కూడా శిలువ ద్వారా సమాధానపరచబడుతున్నాయి. And so the cross is not just for my personal salvation. కనుక శిలువ అనేటువంటిది కేవలం నా వ్యక్తిగత రక్షణ కొరకు మాత్రమే కాదు. Please listen carefully. దయచేసి శ్రద్ధగా వినండి. Because we evangelical Christians are very much caught up with the cross is for my personal salvation. ఎందుకంటే సవార్థిక క్రైస్తవులమైన మనము శిలువ అంటే నా రక్షణ కోసమే అని అనుకుంటున్నాం. Which is correct. అది నిజమే. Absolutely correct. పూర్తి నిజం అది. Because it's only through the cross that I am redeemed, I am set free, my sins are cleansed, I am restored back to a relationship with God. నేను శిలువ ద్వారా మాత్రమే నేను దేవునితో సమాధానపరచబడ్డాను, నేను సరిచేయబడ్డాను, స్వతంత్రుని అయ్యాను. But the cross is the beginning, the starting point for us to say through the cross everything else is being restored. కనుక అది ఒక ఆరంభం మాత్రమే. శిలువ ద్వారా సమస్తము ఆయనతో సమాధానపరచబడుతున్నాయి. So the cross is the message for the world. కనుక శిలువ అనేటువంటిది లోకానికి ఒక సందేశం. And therefore we as God's people ought not to be ashamed of the cross. అందువల్ల దేవుని ప్రజలమైనటువంటి మనము శిలువ గురించి సిగ్గుపడనక్కరలేదు. Especially in our current times when our present dispensation is threatening us. ప్రత్యేకంగా ఇప్పుడు మనమున్నటువంటి ఈ కాలంలో మనము ఎంతో బెదిరింపులకు లోనవుతున్నాం. They are saying don't talk about the cross. శిలువ గురించి మాట్లాడొద్దు అంటున్నారు వాళ్ళు. You keep your services within yourselves. మీ సేవలన్నీ కూడా మీకు మాత్రమే పెట్టుకోండి. We also are beginning to feel a little bit of fear and doubt. మనకు కూడా ఒరే నిజమే కదా అని భయపడుతున్నాం, సందేహం. Friends, let's be very clear. The cross is the only way for man to be reconciled. Everything about mankind and humanity and creation, everything is reconciled back to God only through the cross. ప్రియులారా, ఒక విషయం గుర్తుపెట్టుకుందాం, సృష్టి కానీ మానవుడు కానీ సమస్తము కూడా దేవునితో సమాధానపరచబడేది శిలువ ద్వారానే. So as the church we must become absolutely bold. అందువల్ల సంఘంగా మనం సంపూర్ణంగా ధైర్యవంతులుగా ఉండాలి. We must tell them, you can, whether you accept or not, this is the message. వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళకు ఒక మాట చెప్పాలి, ఇదే సందేశం. And we are here to share the message of the cross. శిలువ సందేశాన్ని మనం పంచుకోవాలి. And I hope this morning this thought, this concern, this passion will fill you. ఈ ఉదయకాలమున ఈ భారము, ఈ సందేశంతో నీ హృదయం నింపబడాలి. Okay, so this is the heart of God. ఇది దేవుని హృదయం. But before we come to understand that more, let's understand what went wrong. అయితే ఇదంతా అర్థం చేసుకోవడానికి ముందుగా అసలు సమస్య ఎక్కడొచ్చింది అనేది మనం చూద్దాం. We rejected God. మనము దేవుణ్ణి తిరస్కరించాం. So what is sin? పాపం అంటే ఏంటి? Sin is rejection of God. పాపం అంటే దేవుణ్ణి తిరస్కరించడం. I don't want you to be the Lord of my life. నా జీవితానికి ప్రభువుగా నువ్వు ఉండనక్కర్లేదు. I will run my life on my own. నా జీవితాన్ని నేను నడిపించుకుంటాను. I will look after my life, my interests, my future, my career, everything is now mine. నా జీవితం, నా కెరీర్, నా ఆసక్తులు ఇవన్నీ కూడా నావి.
I don't need God. నాకు దేవుడు అక్కర్లేదు. I will come to God only when I feel I have a problem and when I'm in a crisis, maybe I will come to God. నేను దేవుని దగ్గరకు వస్తాను, కానీ ఎప్పుడంటే నాకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు. So we are basically our mind and our mentality is rejection of God. ప్రాథమికంగా మన మనసంతా కూడా దేవుని పట్ల తిరస్కారంతో నిండి ఉంటుంది. And that is where it all went wrong. కనుక సమస్య అంతా కూడా అక్కడే ఆరంభమైంది. Remember the fundamental basis of our relationship. ఒకసారి గుర్తుంచుకోండి, దేవునితో మనకున్నటువంటి సంబంధంలో ప్రాథమికమైన విషయాలు Submission, సమర్పణ, trust, నమ్మకము, love. ప్రేమ. Those three things were put in place. ఆ మూడు కూడా ఒక చోట ఉండాలి. And God said, you cultivate these three things. దేవుడు అన్నాడు, ఈ మూడిటిని మీరు సాధన చేయండి. And to cultivate those three things, a simple expectation from you, simple requirement from you. వాటిని సాధన చేయడం అనేటువంటిది దేవుడు మీ నుంచి ఆశించేటువంటి సామాన్యమైన విషయం. Do not eat the fruit of this tree. ఆ చెట్టు ఫలాన్ని మీరు తినొద్దు. That's all. అంతే. Was it very difficult to do that? అది మరి అంత కష్టమైన పని అండి? Oh, God gave me a very difficult expectation. God gave me a very difficult command. అబ్బో, దేవుడు నాకు చాలా కష్టమైనటువంటి ఆజ్ఞను ఇచ్చాడు, కష్టమైన పని అప్పగించాడు. Don't eat this fruit of this tree. That's all I'm asking you to do. నిన్ను అడుగుతున్నంతా కూడా ఆ చెట్టు ఫలం దయచేసి తినొద్దు. Because every time you say no to that fruit of the tree, you will establish three things. నువ్వు ఆ చెట్టు ఫలం నాకు వద్దు అని చెప్పిన ప్రతిసారి నువ్వు మూడు విషయాలు చేస్తున్నావు. You will establish submission to God. దేవునికి లోబడుతున్నావు. You will establish trust to God, trust on God. దేవుని పట్ల నీ నమ్మకాన్ని చూపిస్తున్నావు. You will establish love for God. దేవుని పట్ల ప్రేమను కూడా నువ్వు చూపిస్తున్నావు. How beautiful. ఎంత చక్కని విషయం. Just one requirement, one expectation. కేవలం ఒకే ఒక మాట. And even that they did not do. అది కూడా చేయలేకపోయారు. This is who we are. మనం ఇలాంటి వాళ్ళమండి. What God says, my yoke is easy, my burden is light. దేవుడు ఏమన్నాడు, నా కాడి సులువైనటువంటిది, నా భారం But తేలికైనటువంటిది. yet we don't want God. అయినా మనకు దేవుడు అక్కర్లేదు. Lord, I want to go my own way. దేవా, నా దారిని నేను వెళ్తాను. And God said very clearly, the day you eat of this fruit, you will surely die. దేవుడు స్పష్టంగా చెప్పాడు, నీవు ఆ చెట్టు పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. Surely die. నిశ్చయంగా చచ్చిపోతావు. I ask this question to many people. They both ate the fruit. నేను చాలాసార్లు ఈ ప్రశ్న అడుగుతాను, వాళ్ళిద్దరూ తిన్నారు కదా, Did they die? మరి వాళ్ళు చచ్చిపోయారా? People get a bit confused. కొంచెం ఇక్కడ గందరగోళంగా ఉంటుంది. No, uncle, they didn't die. లేదు అంకుల్, వాళ్ళు చనిపోలేదు కదా. Now that is the problem. Because we have not understood death. మనం మరణాన్ని అర్థం చేసుకోలేకపోయాం. In fact, you read Genesis 3:4. వాస్తవానికి ఆదికాండం 3:4 చదవండి. What did the serpent tell the woman? ఆ స్త్రీతో ఆ సర్పం ఏం చెప్పింది? 3:4 అందుకు సర్పము, మీరు చావనే చావరు. You will not surely die. మీరు చావనే చావరు. They both ate the fruit. వాళ్ళిద్దరు తిన్నారు పండుని. It didn't seem like they died. వాళ్ళు చచ్చిపోయినట్టు అనిపించలేదు వాళ్ళకి. Because God said, day you eat of the fruit, you will surely die. మీరు ఆ పండు తిను దినమున మీరు నిశ్చయంగా చనిపోతారన్నాడు The దేవుడు. problem is we have not understood death. సమస్య ఏంటంటే మరణం మనకు అర్థం కాలేదు. So what is death? ఏమిటి మరణం అంటే? Every dimension of shalom was lost. ఈ మరణం అంటే దేవుని సమాధానంలో సమస్తము పోగొట్టుకున్నాం. Wholesome relationship with God has gone. దేవునితో ఉండే ఆరోగ్యకరమైన సంబంధం పోయింది. Wholesome relationship with the self has gone. మనతో మనకు ఉండేటువంటి ఆరోగ్యకరమైన సంబంధం పోయింది. Wholesome relationship with my neighbor has gone. నా పొరుగువానితో ఉన్నటువంటి ఆరోగ్యకరమైన సంబంధం పోయింది. Wholesome relationship with creation has gone. సృష్టితో నాకు ఉండాల్సినటువంటి సత్సంబంధం కూడా పోయింది. Man is dead. మానవుడు చనిపోయాడు. This is death. ఇదే మరణం అంటే. This is what God said. You will surely die. నీవు నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పిన దేవుడు ఇదే చెప్పింది. This is our predicament today. ఈ రోజున మన గతి ఇదే. This is our pathetic condition today. మన దయనీయమైన స్థితి ఇదే ఈ రోజు. Humanity is surely dead. మానవాళి నిశ్చయముగా చచ్చిపోయింది. And that is why we have to share the gospel. అందుకే మనం సువార్త ప్రకటించాలి. Because the gospel will bring people who are dead, bring them to life. ఎందుకంటే ఈ సువార్త అనేటువంటిది చనిపోయినటువంటి ప్రజలను దేవుని జీవంలోనికి తెస్తుంది. Our whole message is to bring back life. మన సందేశంలో ఉన్నటువంటి అర్థం అంతా కూడా ఇదే. Every dimension we want to bring them back to life. అన్ని కోణాలలో వారిని తిరిగి జీవంలోనికి తీసుకురావడం. Bring them back to that fullness of life. ఆ యొక్క సంపూర్ణ జీవంలోనికి వారిని తిరిగి తీసుకురావడం. That is why this message has been entrusted to us. అదే ఆ సందేశమే దేవుడు మనకు అప్పగించాడు.
So will we commit ourselves this morning to God? ఈ రోజున దేవునికి మనల్ని మనం సమర్పించుకుందామా? Lord, I thank you for speaking to us this morning. ప్రభు, ఈ ఉదయకాలం నాతో మాట్లాడినందుకు వందనాలు. Lord, you have given us that big picture. దేవా, ఆ సంపూర్ణ చిత్రాన్ని నాకు చూపించావు. Lord, I've understood this, ఇప్పుడు నేను దాన్ని అర్థం చేసుకున్నాను. but I have to now accomplish this. కానీ ఇప్పుడు ప్రభు, ఆ పని నేను సాధించాలి. I want us to look at this statement by Dr. John Stott. డాక్టర్ జాన్ స్టార్ట్ గారు చేసినటువంటి ఆ స్టేట్మెంట్ మీరు చూడాలని నేను కోరుతున్నాను. He says, we have distorted the gospel by reducing it to a private message of personal salvation. ఆయన అంటాడు, మనం ఈ సువార్త సందేశాన్ని ఎంతగా పాడు చేశామంటే ఇది కేవలము ఒక వ్యక్తిగత రక్షణ కొరకైనటువంటి ఒక వ్యక్తిగత సందేశంగా మాత్రమే మార్చేశాం. The gospel is good news for the world. ఈ సువార్త లోకానికి శుభ సందేశం. What a statement. ఎంత గొప్ప మాట అండి. We have reduced it to a private message of personal salvation. వ్యక్తిగత రక్షణ కొరకైనటువంటి ఒక వ్యక్తిగత సందేశంగా దాన్ని తగ్గించేశాం మనం. The gospel is good news for the world. సువార్త లోకానికి శుభవార్త. And this has been entrusted to us. ఇది మనకు అప్పగించబడింది. 2 Corinthians chapter 5, I'll close with that. 2 Corinthians chapter 5 verses 18 to 20. 2 కొరింథీ 5:18 నుండి 20 వరకు. 5:18 నుండి, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. We are ambassadors for Christ. మేము క్రీస్తుకు రాయబారులము. What a position. ఎంత గొప్ప స్థాయి అండి అది, హోదా. Awesome position. ఎంతో గంభీరమైనటువంటి హోదా అది. Will we commit ourselves to God to be ambassadors for Christ? క్రీస్తు కొరకు రాయబారులుగా ఉంటామని దేవునికి మనల్ని మనం To bring సమర్పించుకుందామా? God shalom here on earth. దేవుని సమాధానాన్ని ఈ భూమి మీదకు తీసుకురావడానికి. I'm going to ask Brother Simon to pray and close ప్రార్థన this meeting. చేసుకుందాం. Yeah.